వెలుగు పత్రికను కనుక మనం చూసినట్టయితే ఉంటే హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ROR 2024కు కూడా ఆర్డినెన్స్. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డులు పంపిణీపై చర్చ. కులగణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసే ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైడ్రా ఇప్పటి వరకు జీవో 99 ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. హైడ్రా చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కోర్టుల్లో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో హైడ్రాతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపదను రక్షించేందుకు 2.5 నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై, ముఖ్యంగా FTL బఫర్ జోన్లలో కట్టిన అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తున్నది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నది. ఎన్ కన్వెన్షన్ సహా పలు కబ్జాలను నేలమట్టం చేసింది. అయితే హైడ్రాకు చట్టబద్ధత లేదని, దాని చర్యలు కరెక్ట్ కావంటూ కొందరు ఇటీవల కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 20న కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకురావడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా, రేషన్ కార్డుల పైన కేబినెట్ భేటీలో హైడ్రాతో పాటు ROR, BC కులగణన, రైతు భరోసా అంశాలపై చర్చించనున్నారు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ROR 2024ను చట్టంగా తెచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ROR పై నెల రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు ప్రభుత్వం స్వీకరించింది. దీనిపైన చర్చించి కేబినెట్ ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. కులగణనపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి 15,000 ఇచ్చే రైతు భరోసా స్కీమ్పై కేబినెట్ సమావేశంలో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో దసరా నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. విధి విధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి సలహాలు, సూచనలు తీసుకున్నది. వాటి ఖరారుకు కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు నష్టంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దెబ్బతీశాయి. ఆ వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సాయం కోరుతూ కేబినెట్ భేటీలో తీర్మానం చేయనున్నారు. కొత్తగా మరో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 17 నుంచి గ్రామాల్లో ప్రజాపాలన శిబిరాలు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డులు ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఆ రోజు ప్రజాపాలన దినోత్సవం, వినాయక నిమజ్జనం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో ప్రజాపాలన శిబిరాలను ఎప్పటి నుంచి చేపట్టాలని, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీకి ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయాలన్నటువంటి దానిపైన కేబినెట్లో చర్చించనున్నటువంటి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం హైడ్రాపై కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి దశలో ఆర్డినెన్స్ కనుక వచ్చినట్టయితే ఉంటే ఎవరు కోర్టుకు వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు. ఇక్కడ కోర్టు ఏమని ప్రశ్నిస్తూ ఉంది అంటే, జీవో 99 ద్వారా ఏర్పడ్డటువంటి ఎట్లాంటి చట్టబద్ధత లేనటువంటి హైడ్రాని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని కూల్చివేయడం ఏంటి అని చెప్పేసి ప్రతిసారి హైడ్రా పైన హైకోర్టు సీరియస్ అవుతా ఉంది. మరి ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు తక్షణమే 20వ తారీఖున వాళ్ళు ఏదైతే ఈ సంబంధించినటువంటి హైడ్రా కూల్చివేతల పైన ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు మరి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అయితే అంతకంటే ముందే 20వ తేదీన క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హైడ్రాకి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి దానిపైన మరి ఈ యొక్క క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక మరో పక్కన రైతు భరోసా, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో రకరకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. రేషన్ కార్డు పైన మళ్ళా గ్రామ సభలు పెడతాం, ఇంకేదో పెడతామని చెప్పేసి ఏదో ప్రకటన వస్తూ ఉంది. మీకు ఇచ్చినటువంటి ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆహో ఓహో అని చెప్పేసి జబ్బలు జరుచుకొని మా ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామ పంచాయతీలో కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీకు రేషన్ కార్డు ఉన్నదా లేదా, గ్యాస్ పై ఉన్నదా లేదా, లేకపోతే ఉంటే మీకు ఇల్లు ఉన్నదా లేదా అన్నటువంటి దానిపైన గొర్రెలు, మేకలు సంబంధించినటువంటి అన్ని అంశాలను కేసీఆర్ ఎట్లా సేకరించిండో సమగ్ర కుటుంబ సర్వేలకి మీరు కూడా సేకరించారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రొఫైల్ కార్డుల ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం. అయితే ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏదైతే మళ్ళీ ఇంకా దరఖాస్తులు తీసుకునేందుకు
మళ్ళీ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మళ్ళీ ఎందుకు? మీకు ప్రజాపాలనలోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేదనేది ఒక స్పష్టత ఉంది. ఇప్పుడున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, రాష్ట్రంలో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ సంఖ్య గింత అని. మరి మీరు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి రేషన్ కార్డులు ముందుగా ఇవ్వండి. మీరేమో అన్ని పథకాలకు లింకులు పెడతారు, కిటుకులు పెడతారు. వాటికి రేషన్ కార్డు ఉంటేనే మీకు 2500 వస్తాయి, లేకపోతే పింఛన్ వస్తుంది, ఆ గ్యాస్ సబ్సిడీ కావాలన్న ఇక్కడ రేషన్ కార్డే కావాలి, మరో పక్కన రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు కావాలన్నప్పుడు రేషన్ కార్డు ముందుగా ఆ సంబంధించినటువంటి ఇష్యూను దానిపైన దృష్టి పెట్టండి. దాంతో రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి 6 కిలోల బియ్యం కోసం కాదు, మీరు పెట్టేటువంటి స్కీములకు వీటిని మ్యాండేటరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డుల ప్రక్రియ ముందుగా కొనసాగించండి. ఇక రెండో అంశం ఏది, కులగణనకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఖచ్చితంగా కూడా ఇప్పుడు రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కులగణన చేసి రిజర్వేషన్లని అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధమైనటువంటి కసరత్తులు చేస్తూ ఉంది. ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. దీనిపైన బీసీలంతా కూడా కొట్లాడుతూ ఉన్నటువంటి అంశం. ఇక ఇంకొకటి, ఏడాదికి 15,000 ఇచ్చేటువంటి రైతు భరోసా స్కీమ్ కేవలం మీటింగ్ల వరకు పరిమితం కాకుర్రి. అక్కడ రైతులు ఇప్పటికే ఒక దఫా ఎగగొట్టిలు అయిపోయింది రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు. ఇక ఇవి రెండోది వస్తూ ఉంది. ఇప్పుడు ఇది కూడా మరి ఎగగొడతారా ఏందనేది తెలియట్లేదు. ఓ గందరగోళమైనటువంటి పరిస్థితి. రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా ఇవ్వకపోయినా మంచిదే, కానీ రైతు బంధన కనీసం ఇవ్వరు. 5,000 రూపాయలు, ఏడాదికి 10,000 రూపాయలు, అవి గతి లేవు. రెండో అంశం, ఇంకొక పక్కన మీరు ఇదేదైతే రైతు భరోసా ఇవన్నీ సంబంధించినటువంటి అంటా ఉన్నారు కదా, మరి రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ సంగతి ఏమైంది? రుణమాఫీ ఎప్పుడు వస్తుంది? వస్తుందా రాదా? రుణమాఫీ పైన కూడా సందేహాలు ఉన్నాయి రైతులకు. మీరే చెప్తా ఉన్నారు 4,90,000 మంది ఇంకా మిగిలిపోయింది అనేది. మరి 4,90,000కు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో ఇప్పటికి ఒక 3 లక్షల మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సర్వేను వాళ్ళ ఇంటింటికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సర్వే చేయడం జరిగింది వ్యవసాయ అధికారులు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే మీరు డాటా సేకరించాలో వాళ్ళకు ముందుగా వేయండి. మళ్ళీ వచ్చిన తర్వాత డాటా వచ్చిన తర్వాత కొంతమంది మిగిలిపోతారు. ఈ అంత డాటా మొత్తం అంతా వచ్చిన తర్వాత దాంట్లో విడతల వారిగా ఇస్తారట. మళ్ళీ మరి ఇదేం విడతల వారిగాను రాగానే ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా అది చేస్తున్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి ఈ హైడ్రా సంబంధించినటువంటి విషయంలో కానీ రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీలు కావచ్చు, మరి దీనిపైన మరి రాష్ట్ర క్యాబినెట్ 20వ తారీఖున చర్చించేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే హైడ్రా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనబడట్లేదు.